సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులు, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు యాదవ్ ర్యాలీలో పాల్గొని డోలు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. భవిష్యత్తులో ఇతర ప్రాంతాల నుండి ప్రజలు ఎల్లమ్మ చెరువుకు వచ్చేలా అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద ప్రభుత్వ స్థలాలను గుర్తించి ట్రాఫిక్, పార్కింగ్ తదితర వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. రైతు భరోసా భూములకే ఇస్తున్నావు, భూముల్లో మా పరిస్థితి ఏంటని అడుగుతాను. రూరల్లో వాళ్ళందరికీ శుభవార్త, సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్తున్నాం. మనం నిర్ణయం తీసుకున్నాం. రేషన్ కార్డులు, పిల్లలకు పిల్లలు ఉంటే మళ్ళా పిల్లలు ఉంటే మనవాడొచ్చే ఇంట్లో బిడ్డ, కొడుకు, కోడలు అందరూ ఒకటే కార్డులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ 26 జనవరి 75 ఏళ్ల వేడుకలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 15వ తారీఖు నుంచి రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు మీ సేవ గీసేవ పైసలు ఛార్జ్ అవసరం లే, మండలాంశాలు పెడితే దానికి సంబంధించి ఒక సివిల్ సప్లై శాఖ ప్రకటన చేస్తుంది. దాని మీద కూడా రేషన్ కార్డులు 26 జనవరి నుంచి పంపిణీ స్టార్ట్ చేసే విధంగా కార్యక్రమం జరుగుతుందని మాట మనం చేస్తున్నాం. ఇందిరా మిల్ల సర్వే జరుగుతూ ఉంది. ఇందిరా మిల్లు తొందరలో నియోజకవర్గానికి 3,500 అయినా ఎక్కువ ఇవ్వాలి, ఇల్లు లేని పేదలు ఉన్నారని చర్చ జరుగుతూ ఉంది. తప్పకుండా అందరికీ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మీరే జాగున్నోళ్ళు లేనోళ్ళు అందరు ఇల్లు కట్టుకునే విధంగా ఎంపిక పారదర్శకంగా మీ ముందరే కూర్చొని ఇక్కడ ఎవరికి నెంబర్ 1, 2, 3 వస్తే ఎవరికి ఇవ్వాలి అనే చర్చ జరిగి ఎవరి ప్రమేయం లేకుండా అధికారులు, పార్టీల కార్యకర్తల ప్రమేయం అంటే మంచి జరగడానికి ప్రమేయం తప్ప నా బైరవితో నేను మంత్రిని, నేను చెప్పిన వాళ్ళకి 10 ఇవ్వాలనేటువంటిది లేకుండా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ జరుగుతుంది.